హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ యామిని. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. కొన్ని బంధాలు పుట్టుకతో వస్తాయి, కొన్ని బంధాలు కాలంతో పాటు మరింత బలపడతాయి. కానీ అన్నా చెల్లెల బంధం మాత్రం చిన్ననాటి అల్లర్ల నుంచి జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే వరకు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఎంతో బలంగా ఉంటుంది. మరి అలాంటి అన్నా చెల్లెల బంధానికి ప్రతీకమైన ఈ రోజు రక్షాబంధన్ రోజున మనతో పాటు ఉన్నారు ఒక బ్యూటిఫుల్ బ్రదర్ అండ్ సిస్టర్స్. వాళ్ళు ఎవరో కాదు, హీరో హవీష్ గారు, అలాగే నిర్మాత నిఖిల గారు. మరి వాళ్ళు ఈ రక్షాబంధన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందన్నది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ హవీష్ గారు, హాయ్ నిఖిల గారు, ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నా. చాలా బాగున్నాను. థాంక్యూ సో మచ్. ముందుగా ఇద్దరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. జనరల్ గా రక్షాబంధన్ రోజు అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ చాలా ప్లాన్స్ చేసుకుంటారు, ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి. కానీ ఈ రోజు మీరు మాకు టైం కేటాయించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ. అన్న చెల్లెళ్ళు అనగానే ఎలా ఉంటుందంటే కొట్టుకోవటం ఉంటుంది, అల్లరి ఎక్కువ చేస్తారు అని చెప్పేసి ఉంటుంది. సో మరి మీ సిస్టర్ పుట్టినప్పుడు ఆ ఫీల్ ఎలా అనిపించింది అప్పట్లో? నేను గుర్తుందండి నాకు. ఇన్ఫాక్ట్ ఉయ్యాల రోజు వెళ్ళేవాడిని, ఉయ్యాల దోస్తా ఉండేవాడిని. ప్లస్ అప్పుడు అప్పుడు మా చెల్లి ఫంక్షన్ అప్పుడు ఏదో సినిమా సాంగ్ పెట్టారు ఉయ్యాలప్పుడు. పెట్టినప్పుడు నేను తర్వాత ఆ సాంగ్ అంటే బయట చూడు మా సాంగ్ కాపీ కొట్టి చూడడం మా చెల్లి సాంగ్ అనుకుంటేవాడు, కాపీ వచ్చేది మా చెల్లి సాంగ్ ఎవడో కాపీ కొట్టేసాడు అది ఇది అని చెప్పి. ఎలా ఉండేది చెల్లి చిన్నప్పుడు మీతో? అంటే చెల్లిలానే ఉండేదా లేదంటే బాస్ లా ఫీల్ అవుదా? ఎందుకంటే ఇంట్లో చిన్న వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం వాళ్ళే రూల్ చేస్తారు ఫ్యామిలీ మొత్తం అన్నట్టుగా టాక్ ఉంటుంది కదా. సో మీకు ఎలా అనిపించేది? అట్లానే ఉండదు, లేట్ వచ్చేది స్కూల్ కి చాలా. నాకేమో ఆన్ టైం వెళ్ళటం ఇష్టం, తన వల్ల నన్ను బయట నుంచో పెట్టేవాళ్ళు. అయ్యో. సో మామూలుగా అయితే 8:30కి స్కూల్లో ఉండాల్సి వస్తే ఈమె 8:30కి బయలుదేరేది, అంటే ఈమె వల్ల. సో నేను షార్ప్ 8:15 కల్లా ఒక 15 minutes పడుతుంది కదా వెళ్ళడం, కార్లో కూర్చుని ఉండేవాడు. కొన్నిసార్లు 8:40 కూడా వచ్చేది. అక్కడికి ఏమో చిన్నపిల్ల కదా ఈమె అనేవారు కాదు, లోపల పంపించేవాడు, అక్కడ బయట నుంచి పెట్టేవాడు. చాలా ఉన్నాయి అన్నమాట అయితే చెల్లి వాళ్ళ తిట్లు తిన్న పనులు. లేదు, తర్వాత నేను కొట్టేవాడిని, తర్వాత స్కూల్ నుంచి వచ్చిన వల్ల నాకు లేట్ అయింది, బయట నుంచి పెట్టాను. ఎవ్రీడే స్టోరీ ఇది. చాలా మెమరీస్ ఉన్నాయి అన్నమాట. సో మీకు ఎలా ఉండేది బ్రదర్ తో రిలేషన్? అంత ఏజ్ గ్యాప్ ఎక్కువ లేకపోయినా తను ఒక మా పేరెంట్స్ కన్నా ఎక్కువ క్లోజ్ అండి. చిన్నప్పటి నుంచే బాగా క్లోజ్. ఒక టైంలో మా బ్రదర్ ఇంకా ఇంకొక అన్న హాస్టల్లో ఉండేవాడు. సో తిను ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం మేమిద్దరం కలిసి ఇంట్లో ఎక్కువ ఉండేవాళ్ళం. సో అందుకని ఒక పాయింట్ ఆఫ్ టైం తను అబ్రాడ్ వెళ్ళినప్పుడు విపరీతమైన అబ్సెషన్ వచ్చేసింది. ఐ వాజ్ మిస్సింగ్ హిమ్ సో మచ్. సో ఆ బాండ్ చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ మా ఇద్దరికి. సో మోర్ దాన్ మై పేరెంట్స్ నేను ఎక్కువ టైం ఆర్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కూడా తనే ఎక్కువ తీసుకునేవాడు. సో వి వర్ వెరీ అటాచ్డ్ చిన్నప్పటి నుంచి. వెళ్ళినప్పటికి చాలా మిస్ అయిన ఫీలింగ్ ఉందన్నమాట. అవును. అంటే ఇప్పుడు బ్రదర్ చెప్పారు ఇందాక స్కూల్ కి మీ వల్ల ఎప్పుడు లేట్కి వెళ్ళినా వచ్చిన తర్వాత మిమ్మల్ని కొట్టేవాళ్ళు అని చెప్పేసి. అప్పుడు ఏంటి ఏడ్చే వాళ్ళ, తిరిగి కొట్టేవాళ్ళు, మదర్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళ? అంటే చెప్పేదాన్ని కాదు, ఇంటికి వెళ్ళి చెప్పేదాన్ని కాదు, బికాస్ భయపడేదాన్ని. బికాస్ ఇంట్లో అంతా కామ్గానే ఉండేవాడు. ఎప్పుడైనా ఇలాగా స్కూల్కి లేట్ అవుతేనే కోపం వచ్చేది, ఇంకా అసలు ఎప్పుడు కోపం ఉండేది కాదు. సో కొట్టినప్పుడు నేను భయపడిపోయేదాన్ని, అమ్మో అసలు ఇంత యాంగర్ నేను ఎప్పుడు చూడలేదని. సో చెప్పేదాన్ని కాదు పేరెంట్స్కి. అంటే మీరు నాకు మీ బ్రదర్ గురించి చెప్తుంటే భద్రా సినిమాలో అనుకో డైలాగ్ ఉంటుంది, ఏడ్చుకుంటూ కూడా అన్నయ్య చికెన్ వేసుకో హెల్త్ అలానే ఉండేదాన్ని. ఎగ్జాక్ట్గా అంతే. అలాగే ఇప్పుడు రాఖీ గురించి మాట్లాడుతాం కదా, చిన్నప్పటి నుంచి ప్రతి రాఖీ ఫెస్టివల్ కూడా మిస్ అవ్వకుండా చేసుకునే వాళ్ళ? ఎక్కడున్నా సరే ఒక్కసారి కూడా మిస్ అవ్వాలి. అవును, ప్రతిసారి ఎక్కడున్నా అలానే ప్లాన్ చేసుకొని వచ్చేదానండి డెఫినెట్గా. ఎప్పుడు మిస్ అవ్వాల, వి ఆల్వేస్ టుగెదర్. మరి మీకు మీ బ్రదర్ ఇచ్చే గిఫ్ట్ మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ ఏది అంటే ఏం చెప్తారు? అండ్ ఈ మూవీ హిట్ అండి డెఫినెట్గా. ఈస్ గివెన్ మీ అ ఛాన్స్ టు ప్రొడ్యూస్ హిస్ ఫిలిమ్స్, వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్. సో నాకు అంతకన్నా మంచి గిఫ్ట్ ఏముండదు, బికాస్ ఆల్రెడీ అన్నీ ఇచ్చేసాడు, అడగకముందే అన్నీ ఇచ్చాడు. సో అందుకనే ఇంకా అడగడానికి ఏం లేదు. సో ఈసారి ఐ థింక్ ఫర్ దిస్ ఇయర్
ఐ థింక్ యా మూవీ రిలీజ్ అవబోతుంది కాబట్టి అదే పెద్ద గిఫ్ట్ అంటారా? అవును, అబ్సల్యూట్లీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీరో అంటే మీ బ్రదర్ హీరోగా వెళ్తాను అన్నప్పుడు యాజ్ ఎ సిస్టర్‌గా మీరేమన్నా సజెషన్స్ ఇచ్చారా? అంటే మా ఫాదర్ ఎప్పుడూ అంటే నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అందరికీ ఉన్నట్టే అంత ఇంప్రెషన్ ఏమి ఉండేది కాదు, మరీ చిన్నోళ్ళం కదా. సో బట్ మా ఫాదర్ మాత్రం ఎప్పుడు లైఫ్లో మనకి ఏది బాగా ప్యాషనేట్గా ఉంటామో, ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో ఎంకరేజ్ చేసేవారు. అంటే దాంట్లో ఉన్న ప్లసెస్ మైనస్ రెండు చెప్పి యూ ఎవాల్యుయేట్ నౌ, సో యూ టేక్ ద కాల్ అని ఓపెన్గానే. సో తను ఇంట్రెస్ట్ చూపించినప్పుడు నేను మా మదరు కొంచెం హెసిటేట్ చేసాం. బట్ అంత ప్యాషనేట్గా తనకు తనే ఐ మీన్ హిస్ ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ వాజ్ ఈనాడు. సో వాళ్ళ దగ్గర నుంచి తనే ఆడిషన్స్ కండక్ట్ చేసుకొని చాలా గ్రౌండెడ్గా తను తెచ్చుకుంటే ఆ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఆ కైండ్ ఆఫ్ డెడికేషన్ చూసి మాకే బాగా ఇంప్రెసివ్గా అనిపించింది. సో వీ థాట్ ఐ థింక్ వీ షుడ్ గివ్ హిమ్ అ ఛాన్స్. సో వీ వర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ దాట్. సో అయితే ఫస్ట్ మీకు అంత ఇంట్రెస్ట్ లేదులే కానీ మీ బ్రదర్‌కి ఉన్న ఆ ఇంట్రెస్ట్ చూసి మీకు ఓకే సపోర్ట్ చేయాలి అనిపించింది. అవును. ఓకే. ఎప్పుడన్నా యాక్టింగ్ చేసేవాళ్ళా ఇంట్లో చిన్నప్పుడు? యాక్ట్ చేసి చూపించేవాళ్ళా? చిన్నప్పుడు తనకి ఇంట్రెస్ట్ లేదండి అసలు. చిన్నప్పటికి ఇప్పటికీ హీఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. అసలు 180 degrees వేరు పర్సన్. చిన్నప్పుడు బాగా క్వైట్గా, షైగా, అన్నీ బాగా కొంచెం కన్వెన్షనల్గా అలా ఉండేవాడు. ఇప్పుడేమో వెరీ అవుట్ గోయింగ్, ఇంకా ఇంట్రోవర్టెడ్ అంటాడు కానీ బట్ వెరీ అవుట్ గోయింగ్ అండ్ వెరీ ఓపెన్ మైండెడ్. సో చిన్నప్పుడు అంత యాక్టింగ్ మీద తనకి ఏం ఇంట్రెస్ట్ లేదు. వాజ్ వెరీ స్టూడియస్ యాక్చువల్లీ. బాగా చదివేవాడు అండ్ చాలా ఫోకస్డ్గా ఉండేవాడు. సో కెరియర్లో ఇది చేయాలి అది చేయాలి అన్నట్టు. తర్వాత ఐ థింక్ ఒకసారి చిన్ని కృష్ణ గారు మా ఇంటికి వచ్చి పిక్చర్ చూసి ఫోటో చూసి చాలా అందంగా ఉన్నాడు, మేము అసలు సినిమాల్లోకి పంపించాలి ఇది అది అని చాలా. తర్వాత ఈ కెప్ట్ ఫాలోయింగ్ అప్ విత్ మై ఫాదర్. సో కంటిన్యూస్గా మళ్ళీ ఆఫర్స్ పంపిస్తూ ఉండేవారు. ఐ థింక్ అప్పుడు తనకు అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఐ థింక్ ఫ్రెండ్స్ అంతా వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇయర్ డౌన్ ద లేన్ హీ డిసైడెడ్ దట్ వై నాట్ గివ్ ఇట్ అ ఛాన్స్. బట్ నేను నా ఓన్గా చేసుకుంటాను సో ఇలా ఆడిషన్స్ అటెండ్ అయ్యి నా ఓన్గా ట్రై చేసుకుంటాను. సో దట్ ఈస్ వెన్ ఐ విల్ నో ఇఫ్ రియలీ మై హార్ట్ ఇస్ ఇన్ ఇట్ అనేది అప్పుడు తను తెలుసుకొని. సో చిన్నప్పుడు ఎప్పుడు అంత యాక్టింగ్ మీద ఉండేది కాదు. ఓకే. సో చాలా ఇంట్రెస్ట్‌గా వింటున్నారు మీ సిస్టర్ చెప్పేదంట. అంటే జనరల్‌గా మీ గురించి చెప్తున్నారు కాబట్టి వింటున్నారా? ఏది చెప్పినా అంత ఇంట్రెస్ట్‌గా వింటారా? నా గురించి ఏం తెలుసు, గుర్తున్నానా లేదా ఓకే. చిన్నప్పుడు నేను చెప్పి ఆలోచిస్తున్నా అంతే. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు వినంగా. సో మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ, సో అందుకని నేను వింటున్నా అంతే. సో అసలు మీకు ఎప్పుడు అనిపించింది యాక్టింగ్ సైడ్ రావాలి అని చెప్పేసి? ఇన్ఫాక్ట్ దాని అంత ఏం చెప్పింది అంటే చిన్న కరెక్షన్ ఏంటంటే చిన్ని కృష్ణ గారు హిందీలో సినిమా తెద్దాం అనుకున్నాడు. ఆయన ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకున్నాడు. సో అప్పుడు మా డాడీని వచ్చి అడిగారు నన్ను ఇమ్మని. సో నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయలేను యాక్టింగ్, ఏంటి నన్ను ఎవడు చూస్తాడని చెప్పేవాడిని. సో చెప్తే లేదు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ట్రై చేయాలి కదా అని చెప్పేసి డాడ్ తీసుకెళ్ళి యాక్టింగ్ స్కూల్లో పెట్టారు. సో అక్కడ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ ఈలోపు ఈయన ప్రాజెక్ట్ ఇట్ డిడ్ంట్ టేక్ ఆఫ్. సరే అని చెప్పేసి మానేసా, సినిమాలు మానేసి మళ్ళీ వెళ్ళిపోయి మా వర్క్ అది చూసుకున్నాను నేను. సో చూసుకున్న తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వచ్చా అదే వర్క్ మీద వస్తే, సరే హైదరాబాద్లో ఉన్నాను కదా అని చెప్పేసి ఊరికే ఆడిషన్స్ ఇచ్చేవాడిని. సో ఇది ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత యాక్టింగ్ చేసుకున్న తర్వాత సో ఇంట్రెస్ట్ ఉండిపోయింది. సో ఊరినే ఇచ్చేవాడిని యాక్టింగ్, చాలా ఇచ్చా ఆడిషన్స్. సో అట్లా నువ్విలా వచ్చింది ఫస్ట్ మూవీ. సో ఆడిషన్స్కి వెళ్ళే ముందు సిస్టర్ ముందు యాక్ట్ చేయడం కానీ ఇట్లా చేద్దాం అనుకుంటున్నారు, అలాంటివి ఏమైనా చేశారా? లేదు, ఎక్స్ట్రీమ్లీ షై అండి. ఇప్పుడు కూడా మీరు యాక్ట్ చేయమని చేయలేను. డైరెక్టర్ ఉండి ఒక కథ అలా చేస్తేనే చేయగలను, కానీ ఇప్పుడు మీరు నన్ను యాక్ట్ చేసి చేయమని చేయలేను, ఇప్పుడు కూడా చేయలేను. మరి అంత షై ఫీలింగ్ ఉండే వాళ్ళు మళ్ళీ మూవీ సైడ్ అనేసరికి చాలా పెద్ద స్టెప్ అనే అనాలేమో కదా. అందుకే చెప్పేది మీకు, యాక్టింగ్ ఓకే, ఇది మన వర్క్, ఇది ఇప్పుడు మనం హవీష్ కాదు అలా అనుకున్నప్పుడు అప్పుడు పోతుంది సిగ్గు. బట్ మళ్ళీ లేదు, నేను అనుకున్నప్పుడు కొంచెం వచ్చేస్తుంది, మీ షై ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది. సో క్యారెక్టర్ లో ఉన్నంతసేపు ఏమనిపించదు.
ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్, కానీ నాకు అలాగే వర్క్ అవుతుంది. ఓకే. సరే, మరి ఇంత సైలెంట్ గా ఉంటారు, ఇంత షై ఫీలింగ్ ఉంది అంటున్నారు కదా, ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు ఆ మూవీ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది మీ బ్రదర్ని అలా స్క్రీన్ మీద చూడటం? ఐ వాజ్ వెరీ ప్రౌడ్, వెరీ ప్రౌడ్ టు సీ హిమ్. అందరూ అప్రిషియేట్ చేయటం, తన క్యారెక్టర్ కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ క్యారెక్టర్. ఆమె రఘుబాబు గారు కూడా యునో బికాస్ కొంచెం ఇలా క్రెడిబుల్ నోన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం కాబట్టి నువ్వు చేస్తావా అని చాలా అడిగినా తిను చాలా కాన్ఫిడెంట్గా ఒప్పుకున్నాడు ఆ క్యారెక్టర్కి. సో అలాంటి క్యారెక్టర్ని ఫర్ అ ఫ్రెషర్ అంత పర్ఫెక్ట్గా డెలివర్ చేయటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో దాంట్లోనే వీ కుడ్ ఫిగర్ అవుట్ దట్ ఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్ అండ్ హిస్ హార్ట్ ఇస్ దేర్. So I thought it's the right decision that he's made, and I was very happy to see his performance. ఓకే. అంటే జనరల్గా ఏంటంటే మన అనుకున్న వాళ్ళని పొగుడుతున్నప్పుడు తెలియకుండానే ఒక ఆనందం ఉంటుంది లోపల, కానీ ఆ చిన్నప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ వల్ల కొంచెం క్రిటిసైజ్ చేయడమో లేదంటే ఎక్కిరించడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలా ఏం చేయలేదా మీ సిస్టర్ మరి? క్రిటిసైజ్ చేయదు, బట్ మామూలుగా ఏంటంటే నేను మామూలుగా బయట తిరుగుతున్నప్పుడు నేను పెద్ద రెడీ అవను. సో నువ్వు సినిమా హీరోవి, హీరోలాగా బిహేవ్ చేయి, తలదూకోకుండా వెళ్తావు, బట్టలు స్టైలిష్గా వేసుకోకుండా వెళ్తావు, చెప్పులు వేసుకుని వెళ్తావు, షూ వేసుకుని వెళ్ళాలి, ఇక్కడ క్రిటిసైజ్ చేస్తుంది. ఒక్క చోట ఒక్క దాంట్లోనే క్రిటిసైజ్ చేస్తుంది. నేనేమో నాకు అన్ని చేయడం ఇష్టం ఉండదు, నాకు అంత ఎఫర్ట్ పెడతాం ఇష్టం ఉండదు. మరి నువ్వు సినిమా హీరో ఎందుకు అయ్యావు, సినిమా హీరో కాబట్టి నువ్వు చేయాల్సిందే, అది మటుకు ఊరుకోదు. క్రిటిసైజ్ వచ్చింది, డాడీకి కంప్లైంట్ చేస్తుంది. అసలు హీరో లాగా ఉన్నాడా, ఏమన్నా ఉన్నాడా, ఎందుకు అసలు అతనికి హీరో ఎందుకు, మెయింటైన్ చేయాలి కదా, నలుగురు అది మటుకు అదొకటి క్రిటిసైజ్ చేస్తానే ఉంటుంది. ఇప్పుడు ఒక 500 సార్లు అయి ఉంటుంది. ఓకే. సో యాక్టింగ్ పరంగా మటుకి ఎప్పుడు ఏమీ అనలేదు? యాక్టింగ్ పరంగా ఎప్పుడు ఏడిపించడం కూడా అలాంటివి కూడా ఏం చేయలేదు? లేదు. ఓకే, నైస్. అయితే మంచి సిస్టర్ అన్నమాట, ఎక్కువ ఏడిపించలేదు చిన్నప్పుడు తప్ప, అంతేనా? చిన్నప్పుడు కూడా అదే స్కూల్ కి లేట్ గా వచ్చి అక్కడ నేననేవాడిని, తను లేట్ గా వచ్చేది అంతే, అంతకు మించి అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు లేట్గా వచ్చింది అని ఇప్పుడు కూడా అర్థం కాదు. ఇప్పటికీ లేటే కదా. యాక్చువల్గా ఆడపిల్లల హక్కు అండి లేట్ అంతేనంటారా? అంతే. రెడీ అవడంలో లేట్ అవుదండి, నాకు నిద్ర లేట్ అవుతుంది, అది ఇప్పటికీ అంతే. ఇంకొక 5 minutes అన్నట్టు అలా డిలే చేస్తా. రెడీ అవడం 5-10 minutes కార్ ఎక్కేదాన్ని, లేచిన మూమెంట్ నుంచి 10 minutes బాత్ చేసి రెడీ ఎక్కి కార్లోనే హెయిర్ అల్లుకోవటం అంతా అక్కడే జరిగేది. బట్ దట్స్ హౌ ఐ ఆల్వేస్ బీన్. లెగటం లేట్ అవటం అదే ఇప్పుడు తెలిసింది ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్. ఓకే. అలాగే అంటే మీరు ఇందాక చెప్పారు కదా యాక్టింగ్ సైడ్ బ్రదర్ వెళ్తా అన్నప్పుడే కొంచెం ఇలా అనుకున్నాం మదర్ నేనని చెప్పేసి, మరి మీరు నిర్మాతగా మారాలని అసలు ఎందుకు అనిపించింది? మీరు ఎలాంటి సపోర్ట్ చేశారు అలా మారదాం అని అనుకున్నప్పుడు? అంటే ఇప్పుడు ఇది మా ప్రొడక్షన్లో ఫస్ట్ టైం చేస్తున్నాడు. అంతకుముందు ఫస్ట్ రాక్షసుడు, తర్వాత కిలాడి, తమిళ్లో ఓమన్ అప్నే చేసాము, అన్నీ కూడా డాడే చేశారు. సో ఇది కూడా ఒరిజినల్గా డాడే స్టార్ట్ చేసినప్పుడు నేనే చెల్లికి నువ్వు చేస్తే బాగుంటుంది చెయ్యి అని చెప్తే సో తను టేకప్ చేసింది. బట్ చాలా బాగా చేసింది. ఇన్ఫ్యాక్ట్ మా డాడీ కంటే కూడా తనే బాగా చేసినట్టు, అంటే ఇన్ ఏ వే. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఆర్గనైజ్డ్గా, మాకు డేట్స్ ప్రాబ్లం వచ్చింది. ఆల్మోస్ట్ 30 యాక్టర్స్ ఉన్నారు ఇందులో ఒకటి లేకపోయినా కానీ మొత్తం షూటింగ్ క్యాన్సిల్ అయిపోయి అసలు చాలా డిలేస్ అయ్యాయి దానివల్ల. సో 4 రోజులు షూటింగ్ జరగటం, మళ్ళీ ఇంకొక 15 రోజులు వెయిట్ చేయటం. సో తను వచ్చి అలా కాదు, షెడ్యూల్ వేయించి అందరితో మాట్లాడి అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరు యాక్టర్స్ ఫోన్ చేసి అది బాగా చేసింది ప్రొఫెషనల్గా. యాజ్ ఎ సిస్టర్ గా, యాజ్ ఎ నిర్మాతగా చాలా చేంజెస్ ఉన్నాయి అన్నమాట. 100%. ఓకే. సో నిర్మాతగా మారిన తర్వాత అయినా ఒక 5 minutes అనకుండా లేచి వెళ్ళిపోయారా? ఇప్పుడు కూడా అలానే లెగిచారా అప్పుడు కూడా నిద్రకండి? లేదు, వర్క్ వైజ్ కొంచెం ముందే ప్లాన్డ్ గా ఉంటా. ఒక 5 minutes ని నేను ఒక 10 minutes వెనక్కి పెట్టుకుంటా. సో అలాం సో దట్ వాజంట్ అన్ ఇష్యూ. వాళ్ళు మీ ఇంటర్వ్యూ కూడా ముందే వచ్చిందిగా? అవును, ముందే వచ్చారు, నేనే లేట్గా వచ్చి. వర్క్ వైజ్ అలా కొంచెం ముందే ఒక 5 minutes ముందే ఉంటానండి. సో బ్రదర్ కంటే కూడా ఒక మంచి యాక్టర్ కిందే నేను హవీష్ని చూశాను. ఈవెన్ డ్యూరింగ్ ప్రొడక్షన్
I think we maintain that professionalism between both of us also. యాక్చువల్లీ నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఎవరు ఎంత మార్కులు ఇస్తారు అంటే బ్రదర్కి ఎక్కువ మార్కులు ఇస్తారా లేదంటే యాక్టర్గా ఎక్కువ మార్క్స్ ఇస్తారా అని చెప్పి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. సో మీరు ఆల్రెడీ చెప్పేశారు. సినిమా మీరు పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు తను నన్ను యాక్టర్ కింద చూసేది, అలాగనే అడిగేది. అన్నయ్యలాగా అలా ఏం అడిగేది కాదు. అడిగేది కదా, ఆహా, నువ్వు ఏమైనా అంటే తేడా వస్తే నిర్మాతగానే బిహేవ్ చేశారు మీతో. అలానే చేసింది మరి. ఓకే, ఎక్కడ మరి ఇంటికి వచ్చాక కూడా మీరు అడిగేవాళ్ళు కదా? ఫర్ ఎగ్జాంపుల్ కాదు, నేను ఒకసారి ఎప్పుడో నేను ఆమ్స్టర్డామ్ అక్కడికి వెళ్ళా. వెళ్తే నా ట్రిప్ క్యాన్సిల్ చేయించి 1 డేలో పిలిపించింది. నేను వచ్చాను సరే, వేరే యాక్టర్లు రాలా. అప్పుడు మీ రియాక్షన్ ఏంటండి? ఏం చేస్తాం అంటే నేను అప్పుడు ఫస్ట్ నేను రానంటే కాదు రావాల్సిందే అది అని చెప్పి తిట్టి క్యాన్సిల్ చేయించి ప్రీపోన్ చేయించి పిలిపించింది. ఓకే, సిస్టర్ గానే రోల్ ఫాలో అయ్యారు, నిర్మాతగా ఉన్నారు, స్ట్రిక్ట్ గానే ఉన్నారు. కానీ మీరేం అనలేదు, ఇంకా డైరెక్టర్ ఏమనలేదు పాపం ఆయన. సో అయితే బ్రదర్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? బ్రదర్ గా మీ బ్రదర్ కి బ్రదర్గా 10/10 అండి. బికాస్ ఎలా చెప్పాలి, సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ రేట్, నో, బికాస్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ హౌ హీ లుక్డ్ ఆఫ్టర్ మీ చిన్నప్పటి నుంచి. సో నాకు అలానే ఏం ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. సో అందుకనే ఎంత ఉంటే అంత ఫుల్ మార్క్స్ యాక్టర్ గా ఆల్రెడీ మీరు ముందే ఇచ్చేసారు. అడగాల్సిన అవసరం కూడా లేదు. మరి మీరు చెప్పండి, మీ సిస్టర్ గా ఎక్కువ మార్క్స్ ఇస్తారా, నిర్మాతగా ఎక్కువ మార్క్స్ ఇస్తారా? సిస్టర్ గానే ఎక్కువ మార్క్స్ ఇస్తామేమో డెఫినెట్గా. ప్లస్ ఇప్పుడు తను చెప్పినట్టుగా మా ఇద్దరికి మధ్యలో వర్క్, ఫైనాన్షియల్ అలా డీల్స్ ఏమి ఉండవండి. మాకు ఏం ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు. సో ఆమె నన్ను ఎప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అలా ఏం అడగదు, నేను కూడా ఆమెనేమి అట్లాగేం అడగం. సో మేము ఎక్కువ సినిమా చూడాలనుకోండి వస్తుంది, మా సినిమా పెట్టి కలిసి సినిమా చూడటం, లేకపోతే కలిసి కాఫీకి వెళ్ళటం, లేకపోతే కలిసి వెకేషన్కి వెళ్ళటం, ఇట్లా. సో ఫ్రెండ్ లాగా చిన్నప్పటి నుంచి అలానే ఉన్నారు, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లా. అండ్ వెరీ సిమిలర్ ఆల్సో. మా డాడీ ఎప్పుడు అంటారు, ముగ్గురు అలానే ఉండేవాళ్ళం. ఐ మీన్ టచ్ వుడ్, ముగ్గురికి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఈచ్ అదర్. అతను ఇది చేయలేదు, అది అలా చేయలేదు, ఇలా చేయలేదని అలా డిపెండెన్సీ కూడా ఉండదు. అండ్ ద సేమ్ టైం మేము ప్లాన్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా అదొక ఇబ్బందిలాగా ఫీల్ అవ్వరు. ఈవెన్ మా బ్రదర్ కూడా ఈజ్ మ్యారీడ్, ఈజ్ సెటిల్డ్, హీ లివ్స్ ఇన్ బెంగళూరు. ఇంకొక బ్రదర్ తనైనా రమ్మంటే ఇలా ఇమీడియట్గా కలిసి మా కోసం ప్లాన్ చేసి తనైనా వచ్చేస్తాడు. ఫస్ట్ మాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో అలా అందుకనే మాకు అలాంటి ఇష్యూస్ ఇప్పుడు వరకు రాలా. ఓకే, నైస్. అయితే ఇప్పుడు మీరు చాలా సైలెంట్ అని చెప్పారు చెల్లి. అయితే ఇద్దరిలో ఎక్కువ ఇంట్లో ఎవరు గొడవ చేసేవాళ్ళు? బయట వరకే సైలెంటా, ఇంట్లో కూడా సైలెంట్గా ఉండేవాళ్ళ? నేను అసలు ఎప్పుడు సైలెంట్గానే ఉండేవాడిని. గొడవ ఎక్కువ నేను మా ఇంకొక బ్రదర్, తనకి నాకు ఐ థింక్ ఓన్లీ అదే 1.5-2 years ఏజ్ గ్యాప్ అంతే. సో తను బాగా నాటీగా ఉండేవాడు, అంటే అన్ని చిలిపి పనులు చేసి పారిపోవటం అక్కడి నుంచి. సో నేనేమో చాలా నైవ్గా, చాలా డమ్ముగా ఉండేదాన్ని చిన్నప్పుడు, చాలా ఇన్నోసెంట్గా ఉండేదాన్ని. సో అన్ని తను చేసేసి నా మీద నెట్టేయటము, లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకుందామని విరిగిపోయిన బొమ్మని కవర్లో పెట్టేసి నా ఎక్స్పెన్సివ్ది తీసుకొని ఎక్స్చేంజ్ చేసేవాడు. తర్వాత ఓపెన్ చేసి చూస్తే అది విరిగిపోయి ఉండేది. సో అలా గొడవలు వచ్చాయి. స్టాంప్స్ ఎక్స్చేంజింగ్ అని చెప్పి ఇద్దరం చాలా కలెక్ట్ చేసేవాళ్ళం స్టాంప్స్. నా ఏమో ఒరిజినల్స్ తీసుకొని తనేమో డూప్లికేట్వి ఏదో నీకు 4 ఇస్తున్నాను అని అలా ఇచ్చేసాను. నేనేమో డమ్గా నమ్మేసేదాన్ని. తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు అదేంటి ఫేక్ కదా, ఎవరిచ్చారు అని చెప్పేవాడు. బట్ ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు మా ఫైట్లో. సో మా ఇద్దరికి ఆ డీలింగ్స్ ఉండేవి, అలాంటి ట్రాన్సాక్షన్. సో అంటే మీ ఇద్దరు చేసిన చిలిపి పనుల వల్ల ఎప్పుడైనా ఈ బ్రదర్ తన్నులు తింటాం కానీ తిట్లు తింటాం కానీ లేదు? బికాస్ ఈయన ఎప్పుడు చాలా సాఫ్ట్ కాబట్టి అందరికీ తెలుసు ఈయన దేంట్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి. చాలా సాఫ్ట్, చాలా సెన్సిటివ్ కూడా. ఓకే, ఇప్పుడు కొంచెం తను మా ఇంకొక బ్రదర్ ఏమో కొంచెం బాగా స్ట్రాంగ్ మైండెడ్. సో తను కొంచెం, సో అందుకని మా ఇద్దరికి ఎక్కువ అలా చిన్న గొడవలు వస్తాయి. అంటే జనరల్గా ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్స్గా ఇంట్లో చాలా బాగుంటున్నారు, బయట కూడా వర్క్ పరంగా వస్తే వర్క్గానే చూస్తూ ఉంటున్నారు. కాంపిటీషన్ ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య? అంటే
ఎలా చెప్తారు? చిన్నప్పుడు మాత్రం నాకు గుర్తు 9th టైంలో పొసెసివ్నెస్ ఉండేది తన మీద బాగా. ఓకే. అబ్సెషన్ అన్నాను కదా, అమెరికా వెళ్ళిపోయినప్పుడు ఒకవేళ ఎవరైనా అమ్మాయితో మాట్లాడినా లేకపోతే తను కాల్స్ తక్కువ చేయటం మొదలుపెట్టాడు తర్వాత. సో అక్కడి నుంచి ఇంటికి వచ్చినప్పుడు జెట్ లాగ్డ్ గుండె ఎక్కువ మాట్లాడకపోయినా, నేనేమో హైపర్గా వెళ్ళి మాట్లాడాలి, ఓ మై గాడ్ ఏం తెచ్చాడు. సో తను అలా జెట్ లాగ్డ్ మాట్లాడిపోయినా ఒక టైంలో ఒక ఫేజ్లో ఐ యూస్ టు బి వెరీ పొసెసివ్. ఓకే. అది ఉండింది కానీ బట్ అది అర్థమైందా మీకు? అంత పొసెసివ్ అది తెలియదు, ఇప్పుడే అంటున్నా ఫస్ట్ టైం. మీరు ఎప్పుడన్నా కాల్స్ మాట్లాడేవాడు అమెరికా నుంచి ఇండియా కాల్ చేయడానికి డబ్బులు అయిపోయాయని కాల్ చేసేవాడిని కదా. అంతే, టైమింగ్ చేంజ్ ఉంటుంది కదా, టైమింగ్ అక్కడ ఎందుకంటే ఇక్కడికి డబ్బులు కొంచెం. తక్కువ ఉండేవి, సో అందుకని సేవ్ చేసుకునేవాడిని. మీకేమో అలా ఫీల్ అయ్యేవాళ్ళు. అవును. అప్పట్లో ఇవన్నీ వాట్సాప్ ఇవి లేవు. స్కైప్ లోనే స్కైప్ లో రీఛార్జ్ చేసుకుని కాల్ అది చేసుకోవాలి. చాలా క్విక్ గా కన్స్యూమ్ అయిపోతా ఉండేది, వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో దట్ పాయింట్ ఆఫ్ టైం. సో మీరు ఎప్పుడన్నా అలా ఫీల్ అయ్యారా? ఇప్పుడు సిస్టర్ మీ మీద పొసెసివ్ ఫీల్ అయ్యారా? అట్లా మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? అలా ఏం లేదు. పొసెసివ్ కాదు కానీ అది నేనేమో తను చాలా క్లోజ్ అని అన్ని షేర్ చేసుకునేదాన్ని మోర్ దెన్ మై పేరెంట్స్. తిను అదొక రెస్పాన్సిబిలిటీ కింద తీసుకొని మేబీ హీ డజంట్ నో ఇట్స్ పొసెసివ్నెస్, తెలియకుండా కంట్రోల్ చేసేవాడు, రెస్ట్రిక్షన్స్ పెట్టేవాడు. ఓకే. ఎక్కడైతే వేర్ హీ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ క్రాసింగ్ దట్ లైన్, ఇంకా హీ యూస్ టు స్టెప్ ఇన్ అండ్ సే లేదు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని అలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టేవాడు. బట్ మోర్ దెన్ మై పేరెంట్స్, అందుకే నేను తినే ఎక్కువ ఫాదర్ రోల్ తీసుకున్నాడు, ప్లే చేశాడు మోర్ దెన్ మై ఓన్ ఫాదర్. కాలేజ్ లో ఉన్నప్పుడు అప్పుడు నేను ఇక్కడ ఉండేవాడిని, యాక్టింగ్ స్కూల్ కూడా నాకు ఇక్కడే జరిగింది. అప్పుడు తను ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ వెళ్ళేది. సో అప్పుడు కూడా మళ్ళీ కలిసి ఉండేవాళ్ళం. అదే కాక బాయ్స్ గురించి జనరల్ గా ఎలా ఉండాలి, బయట ఎలా ఉంటున్నారు అని ఒక థాట్ ఉంటుంది కాబట్టి ఆ ఇంటెన్షన్ లో ఎక్కువ ప్రొటెక్ట్ చేయాలని ఇంటెన్షన్ లో కూడా చెప్పుండొచ్చు. అలానే లేదు, మేము చిల్లే. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో అందరూ పడుకున్నాక మీ ఇద్దరం కలిసి లేచి గోడ దూకి పార్టీకి వెళ్ళేవాళ్ళు. పార్టీకి వెళ్తున్నాం అలాగనే ఫోటోలు తీసేవాళ్ళు, ఫోటోలు తీసి నెక్స్ట్ రోజు పేజ్ 3లో వచ్చేవాళ్ళు. అది మా పేరెంట్స్ వాళ్ళు చూసేసి రాత్రి పడుకున్నారు ఇద్దరు రూమ్ కి ఏం చేయలేదు అలాంటి తెలిసాక అంటే తిట్టేవాళ్ళు కాదు. అంటే నాకు రెస్ట్రిక్షన్స్ అవన్నీ మా బ్రదర్స్ కు ఉండేవి కాదు, బికాస్ ఈవెన్ కజిన్స్ లో కూడా ఐఎమ్ ద ఓన్లీ డాటర్ గర్ల్ చైల్డ్ అని ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళలో మా పేరెంట్స్ మా మదర్ చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టేవారు. మా మదర్ ఇలా పార్టీలకి వెళ్ళకూడదు, ఇలా ఇంత కొంచెం ఫార్వర్డ్, ఇంత ప్రోగ్రెసివ్ నాట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ దే వర్ నాట్ వెరీ ప్రోగ్రెసివ్. సో అప్పుడు తిను ఇలా ఉంచకూడదు, ఇలా పెంచకూడదు, ఎక్స్పోజర్ ఉండాలి తినికి అని. సో పార్టీస్ అన్ని చూపిస్తాను అని అన్ని ఊరికే శాంపుల్ కి ఇవి అని చూపించేవాడు. వరల్డ్ ఇలా ఉంటుందని తీసుకెళ్లేవాడు. బట్ ఏదైనా ఒక పెన్ను పెట్టి డ్రా చేసి ఇదిగో ఈ స్కర్ట్ ఇంతకు మించి కిందకి దిగకూడదు, ఐ మీన్ వెళ్ళకూడదు పైకి అని అలా పెన్ పెట్టి గీసి తీసుకెళ్లేవాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇలా వచ్చేవాళ్ళం. మా మదర్ తిట్టడానికి వస్తే ఈయన కన్విన్స్ చేసేవాడు మా మదర్ని, యు డ్రా లైన్ విత్ ఇన్ దట్ బౌండరీ, తను ఇలా ఉంటే తప్పలేదు, కొంచెం ఎక్స్పోజర్ ఉండాలి, తనకైనా ప్రపంచం తెలియాలని అలా ప్రొటెక్ట్ చేసేవాడు. సో అయితే సీక్రెట్స్ అన్ని మీరే మీ బ్రదర్ కి చెప్పేవాళ్ళు తప్ప మీ బ్రదర్ ఏం చెప్పేవాళ్ళు కదా మీకు? నాకు అసలు సీక్రెట్లే ఉండేవి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నేను కామ్గా ఉండేవాడిని, నేను చేసేవాడిని. అట్లీస్ట్ టీనేజ్ లో గర్ల్ ఫ్రెండ్ క్రష్ ఇలాంటివి 27 వచ్చే వరకు అమ్మాయితోనే మాట్లాడాలి. 27 తర్వాత ఏ అమ్మాయితో మాట్లాడారు? అది సీక్రెట్ చెప్పలేదు, అది మీకు సీక్రెట్, నాకు కాదు. మా ఇద్దరి మధ్యలో అందుకే సీక్రెట్స్ ఉండవు. అంటే చెప్పా కదా, నేను పొసెసివ్ అయిపోతా ఉండేదాన్ని, నేను అన్ని చెప్పేసేదాన్ని. దో కంట్రోల్ చేస్తాడు తర్వాత అని తెలిసిన నేను ఆపుకునేదాన్ని కాదు, అన్ని ఓపెన్ గా చెప్పేసేదాన్ని. ఆయనకి అసలు నార్మల్ గా సీక్రెట్స్ ఉండవు, ఏదైనా ఇక్కడ అనుకునేది ఇక్కడ నుంచి చెప్పేస్తాడు. మీ బ్రదర్ గురించి ఏదన్నా ఒక సీక్రెట్ చెప్పండి ఎవరికి తెలియంది అంటే ఏమన్నా ఉందా? అలా అసలు ఎవరికి తెలియని సీక్రెట్స్ ఆయనకి అసలు ఉండవండి, బికాజ్ అతను నిజంగానే తను హీఈస్ వెరీ డిఫరెంట్. ఐ హావ్ నాట్ సీన్ ఎనీబడి లైక్ హిమ్. అసలు ఏం ఉంచుకోడు మనసులో, ఏదన్నా ఇప్పుడు చెప్పాలనుకుంటే అదే తనకి ప్లస్ అవుతుంది, నెగిటివ్ కూడా అవుతుంది. మరి బాగా నచ్చేది ఏంటి తనలో? అదే సేమ్, అదే స్వీట్ హార్టెడ్నెస్, ఇస్ వెరీ ప్యూర్, వెరీ ప్యూర్ సోల్.
నాకు అదే నచ్చుతుంది. అందుకనే ఏమి దాయలేను కూడా కొన్నిసార్లు. అమ్మో ఇప్పుడు తిడతాడు చెప్పకూడదు అనుకుంటా, బట్ చెప్పేస్తారు. యా. సో దట్స్ ద బాండ్. మరి మీ సిస్టర్లో తనలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? అదే సేమ్ టైం ఇది మార్చుకుంటే ఇంకా బాగుంటుంది కదా అనిపించేది ఏంటి? మార్చుకుంటే బాగుంటుంది అనిపించి కోపం చాలా ఎక్కువ. అవునా? అలా ఏం కనిపించట్లేదండి. చాలా కోపం. అది మార్చుకుంటే బాగుంటది. ప్రపంచంలో అందరికంటే క్లోజెస్ట్ ఎవరంటే నేనే. మీరే. మీ తర్వాత ఎవరైనా? స్టార్టింగ్ చెప్పారు మా మదర్ ఫాదర్ కూడా మా అన్న తర్వాతే అని చెప్పారు. అబ్సల్యూట్లీ అట్లానే ఉంటది. అది మీకు బాగా ఇష్టం, మీ మీద ఎక్కువ ప్రేమ చూపించడం మీకు బాగా నచ్చుతుంది. బట్ కోపం అంటున్నారు, ఆ కోపం మేబీ బాగా ఇష్టం ఉన్న వాళ్ళ మీద చూపిస్తారు కాబట్టి మీ మీద చూపించదా? అయ్యో నేను చూపించను అసలు. కానీ కోపం ఎక్కువ మీకు. రిలేషన్ పోయిద్దేమో అన్న ఒక భయం. సో అందుకనే నేను కోపం చూపించిన తన మీద. ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్. సో ఇప్పుడు ఏదన్నా బాగా హ్యాపీ వచ్చినా లేదంటే ఏదన్నా బాధ వచ్చినా ఫస్ట్ మనకు ఒకరికి చెప్పాలని ఒక థాట్ వస్తుంది కదా. సో ఫస్ట్ మీకు ఎవరికి చెప్పాలనిపిస్తుంది? ఒకవేళ చెప్పాలనుకుంటే మీ సిస్టర్ ప్లేస్ ఎన్నోది ఉంటుంది? యూజువల్గా అయితే ఫస్ట్ డాడ్కే చెప్తా, సెకండ్ చెల్లి ఉంటుంది, సెకండ్ చెల్లి ఉంటుంది. మరి మీకు దగ్గర థర్డ్ మామ్ ఉంటుంది. అంటే జనరల్ గా బాయ్స్ మదర్ కి ఫస్ట్ చెప్తారంటారు, బట్ మీరు ఫాదర్ కి ముందు చెప్తారు. చిన్నప్పుడు మామ్ ఫస్ట్ చెప్పేవాడిని, పెద్ద అయిన తర్వాత డాడీ ఫస్ట్. ఓకే. మరి మీరు? నాకైనా సేమ్ అండి. తిని ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు, కానీ ఎక్కడైతే తను పొసెసివ్ అవుతాడు లేకపోతే కంట్రోలింగ్ అవుతాడు అని నేను భయపడతానో, ఆర్ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుందేమో ఒకవేళ నేను తన మాట వినకపోతే, సో ఆ పని చేసే ముందు అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఫాదర్ దగ్గరికి వెళ్తా. ఓకే. ఫాదర్ దెన్ హిమ్. అదర్వైజ్ తనకి నాకు ఏం గొడవ రాదు అనుకుంటే తనకే చెప్తా. ఫైనల్ గా చెప్పండి, మీ ఇంట్లో బాగా ముద్దు చేసేది ఎవరిని ఇద్దర్లో? అన్నీ చేస్తారు. ఓకే. సో అయితే ఇంకా ఫైనల్ గా చెప్పండి, రాఖీ పండుగ ప్రతి సంవత్సరం ఎలా జరుపుకునే వాళ్ళు, ఈ రోజు అసలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఈ రోజు ఏముంది, మీతోనే సెలబ్రేషన్. మేము నాతోనేనా? అంటే ఇంకా మామూలుగా ప్రతిసారి ఎవ్రీ టైం వచ్చి మాకు తేడా ఏం ఉండదండి. నిన్న వచ్చాను, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడల్లా నా వర్క్ అయిపోగానే నైట్ తను ఎర్లీగా పడుకోకపోతే నేను ఇంట్లో ఉన్నామని అడిగి 8-9కి వచ్చేస్తాం. మూవీ చూసుకుంటాం, పాప్కార్న్ అదే తినుకుంటా చూసుకుంటాం. ఇద్దరం డైట్ అని నెక్స్ట్ రోజు అనుకొని మన ఇద్దరం మెసేజ్లు పెట్టుకుంటాం. నువ్వు నాకు చెప్పు ఏం తింటున్నావు, నేను నీకు చెప్తా హెల్తీగా తిన్నావని. నెక్స్ట్ రోజు ఒకవేళ ఇంటికి రాకపోతే నువ్వు ఏం తిన్నావు అని కొడతాడు. యాక్చువల్లీ వాళ్ళు 4 కునాఫాలు తినేసానని పెడతాను, ఆయనేమో నేను కూడా 4 ఐస్ క్రీమ్స్ తినేసాను ఆయన ఫోటో పెడతాడు. ఫాలో బట్ అలాంటిగా ఉంటాం. సో ఆ డే షేరింగ్ ఏదో అది ఇంకొక డే అంతే, రాఖీ అంతే. సో అది ఇంకొక డే. మరి యూజువల్ వచ్చి రాఖీ కట్టేస్తుంది, ఇంకా అంతే అయిపోయింది. దాని మీద డిస్కషన్ ఉండదు ఇంకా. సో రాఖీ కట్టేటప్పుడు ఏమని అనుకొని కడతారు బ్రదర్? మామూలుగా సినిమాలలో కాలు నమస్కరించి తర్వాత మనం అక్షంతలు వేయటాలు అయ్యే ఉండవు. ఎప్పుడు అడగలేదా సరదాగా కూడా పడు కాళ్ళ మీద అని చెప్పేసి? సరదాగా కూడా అంటే మరి అదే డ్రామాలా అనిపిస్తుంది, నచ్చదు. సో ఒక్కసారి ఏమన్నా బహుశా ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ గుడ్ లైఫ్ అని అన్నట్టున్నా ఆల్ దీస్ ఇయర్స్ లో. బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ రాఖీ కడుతుంది, అయిపోయింది ఇంకా. తర్వాత అంటే వచ్చింది కదా. సో రాఖీ అప్పుడు మటుకు పొద్దున్నే వస్తుంది, మామూలుగా అయితే నైట్ పూట కదా. సో ఆ రోజు కూర్చుని చిల్ అవటం అలా అంతే. నైస్. సో మరి రాఖీ పండుగ సందర్భంగా కలిసాం కాబట్టి మీరు మీ బ్రదర్ కి రాఖీ కడితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. హ్యాపీ రాఖీ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. రాఖీ పండుగ రోజు మీ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని, అలాగే చిన్న చిన్ని చిలిపి పనులు ఇవన్నీ కూడా మాకు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు. రాఖీ సందర్భంగా మీకు కూడా హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ సో చూశారు కదా, హీరోగా హబీష్ గారు ఎన్నో పాత్రలు పోషించారు. నిర్మాతగా నిఖిలా గారు కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ వాళ్ళిద్దరి జీవితాల్లో మారిన 2 పాత్రలు ఉన్నాయి, అవే అన్నా చెల్లెళ్ళు.
సినిమాలో పాత్రలు మారచ్చు, సక్సెస్లు మారచ్చు, కాలం మారచ్చు, కానీ రాఖీతో ముడిపడిన ఈ బంధం మాత్రం ఎప్పటికీ మారదు. వెండి తెరపై ఎన్నో కథలు ఉంటాయి, కానీ అన్నా చెల్లెల కథ మాత్రం ప్రతి ఇంటి కథ. మరొక్కసారి ప్రతి ఒక్కరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.